వాట్ అబౌట్ డిన్నర్ మ్యామ్? డిన్నర్ ఎలా తినాలి? డిన్నర్ కూడా లైక్ ఎన్ని గంటల్లోపు తింటే బెటర్? 7:30, 8 అంతే. మాక్సిమం 8:30. అంతే. వై? బికాస్ డైజెస్టిబిలిటీ అనేది నైట్ టైంలో స్లో ఉంటుంది. అవునండి, అవును. కాబట్టి ఎర్లీగా తింటే ఏంటంటే బెడ్ టైం కల్లా డైజెషన్ అనేది అయిపోవాలి అట్లీస్ట్ 75%. అయితే డిన్నర్ లో ఏం తింటే బెటర్ మ్యామ్? మాక్సిమం అంటే ఏది తింటే బెటర్? ఫుల్కా ఒకవేళ రైస్ తినాలనుకున్న వాళ్ళు కూడా, మనం సౌత్ ఇండియన్స్ కాబట్టి మనం ఒక 2 days కంటిన్యూగా రైస్ తినలేదు అనుకోండి, మనకు ఆ క్రేవింగ్ వస్తుంది. బీయింగ్ ఏ సౌత్ ఇండియన్ ఒకవేళ తిన్నా కానీ లంచ్ కంటే కూడా కొంచెం తక్కువ, ఒక 2 ముద్దలు అలా తక్కువ తిని వెజిటేబుల్ తో ఫిల్ చేస్తే బెస్ట్. అంటే వాటెవర్ మ్యామ్, చాలా మందికి అంటే మన తెలుగు వాళ్ళకి ముఖ్యంగా ప్రతి మీల్లో మజ్జిగ లేదా పెరుగు తినడం అలవాటు లాస్ట్ లో. ఇస్ ఇట్ కరెక్ట్ వే అండి? పర్వాలేదా, తినచ్చు అలాగా? ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. అవునండి, ఇట్స్ వెరీ గుడ్. అంటే చెప్పాను కదా ఫస్ట్, ప్రోబయోటిక్ అనేది ఇట్ విల్ హెల్ప్ ఇన్ బూస్టింగ్ అవర్ ఇమ్యూనిటీ. ఓకే అండి. సో దట్స్ గట్ ఫ్రెండ్లీ బ్యాక్టీరియాని పెంపొందిస్తుంది. ఓకే అండి. అండ్ మేము ముఖ్యంగా ఇందులో మళ్ళీ పుల్లటి మజ్జిగ ఉంటుంది, నార్మల్ మజ్జిగ ఉంటుంది. మరి పుల్ల మజ్జిగ, పుల్లటి పెరుగు తినేవాళ్ళు కూడా లేకపోలేదు మన తెలుగు వాళ్ళు. ఈజ్ ఇట్ కరెక్ట్ అండి? తింటే పర్వాలేదా, తినచ్చా? లేదు, ఫ్రెష్ కర్డ్ అయితే బెటర్. అండ్ ఎందుకంటే ఎక్కువ ఫర్మెంటెడ్ది తింటే కూడా కొంచెం మజ్జిగా ఉంటుంది చూడండి. ఎర్లీ టు రైజ్ అనేది మనకి ఉంది కాబట్టి ఎర్లీ మార్నింగ్ మనకి లేవడానికి కొంచెం బద్దకిస్తాము ఇలాంటి ఎక్కువ పులుపువి తిన్నప్పుడు. ఓకే అండి. బట్ ఈ కోవిడ్ వచ్చినప్పటి నుంచి కూడా మీరు ఖచ్చితంగా మీలో యాంటీబయాటిక్స్ పెంపొందాలంటే పుల్లటి మజ్జిగ, పుల్లటివి తాగండి, తినండి అని మన యూనివర్సిటీ చెప్తోంది గతంలో. ఏదైనా అతిగా పనికిరాదండి. ఫ్రెష్ కర్డ్ లో అయితేనే మనకు కావాల్సినంత బ్యాక్టీరియా ఉంటుంది.